సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం జాటత్ తండాలో రాత్రి ఒక మర్డర్ జరిగింది. ఒక వికలాంగురాలని గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేయడం జరిగింది. అది హుటాహుటిన సూర్యాపేట రూరల్ సీఐ గారు కావచ్చు, లేకపోతే ఎస్ఐ గారు హుటాహుటిన వచ్చి ఇక్కడ మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చేది. మరి ఎంతవరకు మరి తెలుసుకుందాం సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ మర్డర్ ఎంతవరకు వచ్చింది సార్? ఏం జరిగింది? అంటే దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత దీని గురించి సరైన సమాచారం చెప్పడానికి వీలవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఉంది కనుక మేము చెప్పలేము. ఇన్వెస్టిగేషన్లో చెప్తాం. అంటే ఇప్పుడు మరణించిన ఎవరైతే ఉన్నారో ఆమె పేరేంది, అసలు ఆమె వివరాలు ఏంటి సార్? ఆమె పేరు ధరావతరమ్మ. ఆమెకు 36 ఇయర్స్ ఉంటాయి. ఆమె అన్మ్యారీడ్. పోలియోతోన ఆమె ఏదో సఫర్ అవుతా ఉంది. ఆమె ఒక్కతే ఉంటుంది అలోన్గా. ఆమెకు సంబంధించి ఇల్లు ఇక్కడనే ఉంటుంది. దానికి సంబంధించి ఇట్లా ఉదయం తెలిసింది మాకు కూడా. 7:30కి ఇక్కడ చూసిన వాళ్ళు చెప్పిండ్రు. ఆమె మాది న్యాచురల్ కాల్కు లేచినప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ అయినట్లా ఉంది. అది ఏ రకంగా అయింది ఏందనేది అది పోస్ట్ మార్టం కానీ అదని అనుమానాస్పదంగా ఉంది. అది చూసిన తర్వాత పోస్ట్ మార్టం తర్వాత సరైన ఆధారాలు ఈ ప్రాథమిక విచారణ ఏమన్నా వెళ్ళింది సార్? ప్రాథమిక విచారణ ఇంకా అవుతా ఉంది. ప్రాథమికంగానే ఇప్పుడు కంప్లైంట్ తీసేసుకొని దాని మీద బేసింగ్ అందరికి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మాకు డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ కానీ అవన్నీ ఆధారాలు సేకరించడానికి అన్ని పిలిపించినాం. సరైన ఆధారాలు ఉంటే ఏందనేది చెప్తాం. దాన్ని అతరాలకి ఏమన్నా బంధువులు కానీ లేకపోతే సంతానంగా ఉంటారు? ఆమెకు అన్మ్యారీడ్. ఆమె 36 ఇయర్స్. వాళ్ళు టోటల్గా మొత్తం 9 మెంబర్స్ సిబ్లింగ్స్. ఈమె లాస్ట్ ఆమె చిన్న ఈమె ఒకతే ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఏమన్నా బంగారం కావచ్చు, లేకపోతే ఏమన్నా అపహరించుకోపోయినట్టు మీకు ఏమన్నా తెలిసింది సార్? ఇక్కడైతే ఏమీ లేవు. అటువంటిది ఏమీ లేదు. ఓన్లీ ఆమె ఆమె మెడలో కూడా ఉన్నది వెండిది ఒకటి ఉంది. అది కూడా అట్లే ఉంది. చూస్తే తెలుస్తూ ఉంది. ఇంకా క్లూస్ దాని గురించి చూస్తూ ఉన్నాం. రూరల్ సీఐ సురేందర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడే ప్రాథమిక విచారణ చేపట్టాం. ఖచ్చితంగా అంతకును కూడా పట్టుకునే అవకాశం ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. డెడ్ చూస్తున్నాం. ముఖం మీద మొత్తం కూడా కాట్లు ఉన్నాయి. మొత్తం మరి బలమైన ఆయుధంతోని ఆమెని కొట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈమె ఒక వికలాంగురాలు. ఇక్కడ వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడే ఉంటుంది. వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే డాగ్ స్క్వాడ్ రావడం కూడా జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి మాత్రం ఎవరిని కూడా పట్టుకోలేకపోవడం కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ మొత్తం రిజల్ట్స్ చూస్తున్నాము. వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ శ్రేయోభిలాషులు కావచ్చు, పెద్ద మొత్తంలో కూడా గుమికూడారు. సిఐ సురేందర్ గారు చెప్పేది ఒకటి, ఖచ్చితంగా మాత్రం ఎవరైనా అంతకులు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతామని చెప్తున్నారు. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక వికలాంగురాలని హతమార్చడం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. చూద్దాము. త్వరలోనే వీళ్ళందరూ ఎవరైతే అంతకులు ఉన్నారో ఖచ్చితంగా బయట పెడతామని కూడా పేర్కొంటున్నారు.